నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈసారి గెలుపు ఎవరిది? జిల్లా వాసులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. మార్కాపురం వెళ్దాం. మార్కాపురం ఓటర్ల తీర్పు ఈసారి ఏ పార్టీకి? గతంలో ఎవరిని గెలిపించుకున్నారు? అక్కడ సామాజిక సమీకరణాలు ఏంటి? ఓసారి పరిశీలిద్దాం. మార్కాపురం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు కొనకనమిట్ల, పొదిలి, తర్లుపాడు. పురుష ఓటర్లు 1,07,179, స్త్రీలు 1,05,296, ట్రాన్స్జెండర్లు 5, మొత్తం 2,12,480 ఓట్లు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 2 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడ గెలుపొందిన హిస్టరీ ఉంది. 11 సార్లు రెడ్లు, కమ్మ, బలిజ, గౌడ్. ఇక ముస్లిం ఒక్కోసారి ఇక్కడ విజేతలుగా ఉన్నారు. ఇక కందులు ఓబుల్ రెడ్డి, పోల సుబ్బయ్య లాంటి ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. కుందూరు పెద్ద కొండారెడ్డి 4 సార్లు ఇక్కడ విజేత. గత 2 ఎన్నికల్లో వైసీపీ నుంచి 2 వేరు అభ్యర్థులు విజయాన్ని సాధించారు. సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే రెడ్డి 23%, ఎస్సీ 17%, ముస్లిం 12%, బలిజ 12%, వైశ్య 11%, యాదవ 9%, కమ్మ 5%, ఇతర కులాలు 11% ఓటర్లుగా ఉన్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత మార్కాపురం ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపించారు? వైఎస్ఆర్సీపీని ఇక్కడ గెలిపించారు. ఆయనకు వచ్చిన ఓట్లు జంకే వెంకటరెడ్డి 82,411 కాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న కందుల నారాయణ రెడ్డికి 72,609 ఓట్లు పోలేని 9,802 ఓట్లతో వైసీపీ 2014లో విజయం సాధించింది. మరి 2019లో ఏం జరిగింది? 2019లో మరొకసారి అభ్యర్థి మార్చినప్పటికీ కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. ఆయనకు వచ్చిన కుందూరు నాగార్జున రెడ్డికి ఓట్లు 92,680 కాగా, మరొకసారి తెలుగుదేశం పార్టీ నుంచి నారాయణ రెడ్డి బరిలో ఉన్న ఆయన మళ్ళీ విజయాన్ని సాధించలేకపోయారు. 74,013 ఓట్లు ఆయనకి పోలేని 18,667 ఓట్లతో వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక ఈసారి బరిలో ఎవరున్నారు? మరొకసారి కందుల నారాయణ రెడ్డి వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపించారు. ఆయనకి మరొకసారి అవకాశం ఇచ్చారు. అయితే ఈసారి మళ్ళీ అభ్యర్థిని మార్చింది వైఎస్ఆర్సీపీ. అన్నం వెంకటరాంబాబును ఇక్కడ బరిలో దించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే సొంత ఊరు గిద్దలూరు నియోజకవర్గంలోని సైదాపురం, కాంట్రాక్టర్, విద్యా సంస్థల అధిపతి. 2019 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలుపు. 2014లో టీడీపీ నుంచి గిద్దలూరులో పోటీ చేసి ఓటమి. 2019లో వైసీపీ నుంచి గెలుపు. ఇప్పుడు మార్కాపురం బరిలో. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే 2004లో మొదటిసారి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ, ఓటమి. 2009 ఎన్నికల్లో అదే కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలుపు. 2014లోను 2019లోను వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి. ఇప్పుడు మరో వైసీపీ అభ్యర్థి మీద పోటీ. ఇక 2 వరుస ఎన్నికల్లో ఓడిన సానుభూతి, స్థానికత టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చావు అంచుల దాకా తీసుకువెళ్లిన యాక్సిడెంట్ వలన సానుభూతి కూడా ఆయన మీద చాలా ఎక్కువగా ఉంది. ఇక వరుసగా 3వ విడత అభ్యర్థిని మార్చడం కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. పొరుగు నియోజకవర్గం మార్కాపురం నుంచి బదిలీ చేయడం మైనస్ అని మాట్లాడే పరిస్థితి. మరి మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు? ఎవరిని గెలిపించుకోపోతున్నారు? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం.